హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో, ఇది మనకు కూడా కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా ఇది డేటా ఎంట్రీ టైప్ జాబ్ అనమాట. ఓకేనా. డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా ఇక్కడ రోల్ చూసుకుంటే మనకి ఇది ఇంటర్న్‌షిప్ రోల్ అనమాట. సో, డేటా ఎంట్రీ టైప్‌లో మనకి ఇది ఇంటర్న్‌షిప్ రోల్ అనమాట. 6 మంత్స్ వరకు మనకి ఇంటర్న్‌షిప్ ఉంటది. సో, మీకు ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత వీళ్ళు మీకు డిసైడ్ చేసుకుంటారనమాట. మిమ్మల్ని ఫుల్ టైమ్స్ కింద కన్వర్ట్ చేయాలా వద్దని చెప్పి మీ యొక్క వర్క్ బట్టి. ఓకేనా. సో, ముందుగా ఇక్కడ రోల్ చూసుకుంటే ఇది డేటా ఎంట్రీ ఇంటర్న్‌షిప్ అనమాట. అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే యూజీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. అంటే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్‌కి. సో, మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క జాబ్ వారాడ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక కంపెనీ ఏంటంటే డైనమిక్ అండ్ గ్రోయింగ్ కంపెనీ డెడికేటెడ్ టు ప్రొవైడ్ హై క్వాలిటీ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అనమాట. ఓకేనా. సో, అది ఒక కంపెనీ మెయిన్ రోల్ వచ్చేసరికి ఇక్కడ మనం మా ఇంటర్న్‌గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే యాక్యురేట్లీ ఇన్పుట్ అండ్ మేనేజ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా ఇంటూ వేరియస్ సిస్టమ్స్ అండ్ డేటాబేస్. అంటే ఏంటంటే మనం పెద్ద పెద్ద లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. వేరే సిస్టమ్స్లోకి కానీ డేటాబేసెస్ ఉంటాయి కదా నార్మల్గా, ఆ డేటాబేసెస్లో కానీ యాడ్ చేస్తూ డిలీట్ చేయడం, మోడిఫై చేయడం వంటి టాస్క్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే పర్ఫామ్ డేటా వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ టు ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ కంప్లీట్నెస్. ఓకేనా. సో, మనం యాడ్ చేస్తున్న డేటాను కానీ లేకపోతే మనకు వచ్చిన డేటాను కానీ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జనరేట్ రెగ్యులర్ రిపోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సమ్మరీస్ అనమాట. ఓకేనా. మనం డైలీ వర్క్ చేసిన డేటా మీద మనం రిపోర్ట్స్ జనరేట్ చేసి అదేవిధంగా మనం ఏం చేసామని చెప్పి సమ్మరీ అన్నది వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఐడెంటిఫై అండ్ రిజాల్వ్ డేటా డిస్క్రిపెన్సీస్ అండ్ ఎర్రర్స్ అనమాట. అంటే డేటా ఎర్రర్స్ కానీ డేటా తప్పు కానీ ఏమైనా ఉంటే మీరు వాటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు డేటా రిలేటెడ్ ప్రతి వర్క్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. సో, డేటా ఎంట్రీ జాబ్ కాబట్టి మీరు మొత్తం డేటా మేనేజ్ చేయడం, ఎర్రర్స్ ఉంటే ఫిక్స్ చేయడం, లేకపోతే అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, కొత్త డేటా యాడ్ చేయడం, ఈ విధంగా మొత్తం డేటా మేనేజ్మెంట్ మొత్తం అంతా కూడా చేస్తుంటారు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. ఓకే. ఫుల్ టైం జాబ్ అయితే కాదు, ఇది జస్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 6 మంత్స్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే మీరు చేసిన వర్క్ బట్టి వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ మిమ్మల్ని ఫుల్ టైం కింద కన్వర్ట్ చేయాలా లేకపోతే అక్కడితో ఆపేయాలా అని చెప్పి. ఓకేనా. మీరు ఈ 6 మంత్స్ కానీ మీరు బాగా చేస్తే అప్పుడు మిమ్మల్ని ఫుల్ టైం కింద కన్వర్ట్ చేసుకొని ఈ యొక్క రోల్లో మీకు ఫుల్ టైం ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క జాబ్కి లేదంటే ఈ యొక్క ఇంటర్న్షిప్కి మనకి స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్ డేటా అండ్ డేటా ఎంట్రీ ఎసెన్షియల్ ఫర్ మేనేజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ఇన్ఫర్మేషన్ ఎఫెక్టివ్లీ. అంటే మనకి బేసిక్గా ఎక్సెల్ అనేది వచ్చి ఉండాలన్నమాట. సో, బేసిక్స్ అయినా వచ్చి ఉండాలి, మళ్ళీ మనం ప్రో అయిపోకర్లేదు. జస్ట్ ఎక్సెల్ గురించి బేసిక్స్ తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా. సో, మీరు ఈ జాబ్కి అప్లై చేసి మీరు షార్ట్ లిస్ట్ అయ్యారంటే మీరు క్విక్గా కూడా ఎక్సెల్ గురించి నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ స్కిల్స్ అండ్ డేటా అనాలిసిస్ యూజింగ్ ఎక్సెల్. ఓకేనా. ఇది బేసిక్గా ఇది కూడా స్కిల్ ఉండాలన్నమాట. ఓకేనా. అంటే ఎక్సెల్ ఉన్న డేటాని మనం అనలైజ్ చేయాలన్నమాట క్విక్గా అంటే కొన్ని ఫార్ములాస్ అవి ఉంటాయి కదా. సో, ఆ ఫార్ములాస్ యూస్ చేసి టోటల్ చేయడం కానీ లేకపోతే వేరే విధంగా డేటా అనేది మాత్రం అనలైజ్ చేయడం రావాలన్నమాట. ఓకేనా. సో, ఇది మెయిన్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి. అండ్ అదేవిధంగా ఈ యొక్క జాబ్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఇదే మంత్ 23rd అనమాట. ఓకేనా. సో, మీరు ఫిబ్రవరి 23rd లోపు ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, మీరు ఈ యొక్క వీడియో 23rd తర్వాత చూసి లేకపోతే ఇప్పుడు చూసి అప్పుడు అప్లై చేద్దామంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఉండదు అనమాట. సో, మీరు ఫిబ్రవరి 23rd లోపు అప్లై చేస్తేనే మీరు రైట్ రెజ్యూమ్తో అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అవుతారనమాట. ఓకేనా. సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్కి కూడా మనం ఎలాగ అప్లై చేయాలి అంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో, ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ డేస్ కూడా 5 డేస్ ఉంటుంది అనమాట. అంటే మనకి సాటర్డే సండే హాలిడే ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ పార్ట్ టైం ఇంటర్న్షిప్ కాబట్టి మీరు పార్ట్ టైంలో వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఆల్రెడీ కాలేజ్ చదువుతున్నా లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే వేరే వర్క్ చేసుకున్నా సరే మీరు ఈ యొక్క పార్ట్ టైం జాబ్ ఈ యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. సో, ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో, మీకు ఈ యొక్క లింక్ కింద ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద మనకి ఒక బటన్ ఉంది కదా, క్విక్ అప్లై అని చెప్పి. సో, మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ యొక్క అప్లికేషన్ యొక్క అన్స్టాప్లో మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ మీరు లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో, ఇది ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.